Hello, my dear nursing aspirants. Welcome back to our channel, Nursing Tutorials. Once again, welcome back, my dears. This is AP Answer 2025 Full Preparation Series Part 2. ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ స్ట్రక్చర్, సిలబస్, స్టడీ ప్లాన్ అండ్ కామన్ డౌట్స్ని అయితే క్లియర్ చేసాము. ఇప్పుడు మనకి సిలబస్లో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అయిన నర్సింగ్ యాప్టిట్యూడ్. ఇది మనకి 20 మార్క్స్కి అయితే ఉంటుంది కదా. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నర్సింగ్ యాప్టిట్యూడ్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఈ నర్సింగ్ యాప్టిట్యూడ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈజీగా తీసుకోవద్దు, బికాస్ ఇన్ దిస్ నర్సింగ్ యాప్టిట్యూడ్ దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ యువర్ లాజిక్ అండ్ హెల్త్ కేర్ నాలెడ్జ్. ఈ నర్సింగ్ యాప్టిట్యూడ్ ద్వారా మీ లాజికల్ అండ్ హెల్త్ కేర్ నాలెడ్జ్ని అయితే టెస్ట్ చేస్తారు. సో మీకోసం ఈ నర్సింగ్ యాప్టిట్యూడ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఇందులో ఉండి 15 టాపిక్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. నౌ లెట్ us see ఈచ్ టాపిక్ క్లియర్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్. ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ బై వన్ ఈచ్ టాపిక్ని అయితే చూద్దాం పదండి. Number 1. Nursing profession in India. First of all, see what do you mean by nursing profession in India. The nursing profession means giving care, comfort and helping to restore the health of patients. So, providing care and comfort ante enti? Nothing but giving medications in time, providing comfortable position, helping in their daily activities, providing emotional support, లిజనింగ్ పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ప్రొవైడింగ్ కేర్ అండ్ కంఫర్ట్లోకి వస్తాయి. అంటే పేషెంట్స్కి కరెక్ట్ టైంలో మెడికేషన్స్ ఇవ్వడం, వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్లో హెల్ప్ చేయడం, లైక్ వాకింగ్, బాతింగ్, ఈటింగ్. ఈ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయడం. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్తున్నారో మనము చాలా శ్రద్ధగా వినాలి. అండ్ ఎమోషనల్ సపోర్ట్, ఇవన్నీ కూడా కేర్ అండ్ కంఫర్ట్లోకి వస్తాయి. సింపుల్గా చెప్పాలి అని అంటే నర్సెస్ యొక్క మెయిన్ రోల్, నర్సింగ్ ప్రొఫెషన్ అంటే నర్సెస్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అనేది చెప్తూ ఉంది. నర్సెస్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? ప్రొవైడింగ్ కేర్, కంఫర్ట్ అండ్ హెల్పింగ్ టు రిస్టోర్ ద హెల్త్ ఆఫ్ పేషెంట్స్. నెక్స్ట్ సి బాడీ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్. నర్సింగ్ ప్రొఫెషన్ యొక్క బాడీ వచ్చేసరికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఆల్సో నౌన్ యాజ్ ఐఎన్సి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారానే మనకి నర్సింగ్ ఎడ్యుకేషన్ కావచ్చు, నర్సింగ్ ప్రాక్టీస్కి కావచ్చు, ఏవైతే రూల్స్, స్టాండర్డ్స్, రిజిస్ట్రేషన్ స్టాండర్డ్స్, ఎథిక్స్, గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. ఆర్ యూ ఆల్ క్లియర్? సో వాట్ యూ మీన్ బై నర్సింగ్ ప్రొఫెషన్ అండ్ బాడీ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా, ఈ రెండు కూడా మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నర్సెస్. నర్సెస్లో కూడా చాలా టైప్స్ ఉన్నారు, అవేంటో చూద్దాం. నెంబర్ 1 ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 years. నెక్స్ట్ జిఎన్ఎం, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ, 3 years. నెక్స్ట్ అవర్ బిఎస్సి నర్సింగ్, 4 years డిగ్రీ ఇది. నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్, 2 years ఫర్ జిఎన్ఎం హోల్డర్స్. ఎవరైతే జిఎన్ఎం చదువున్నారో వాళ్ళు బీఎస్సీ చేయాలి అని అనుకుంటే ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ని చేస్తారు. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఎంఎస్సి నర్సింగ్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్. ఈ కోర్స్ కూడా టోటల్ 2 years అయితే ఉంటుంది. ఎట్ లాస్ట్ నర్స్ ప్రాక్టీషనర్. నర్స్ ప్రాక్టీషనర్ వచ్చేసరికి కోర్స్ డ్యూరేషన్ 2 years అయితే ఉంటుంది. నర్స్ ప్రాక్టీషనర్స్ అనేవాళ్ళు నర్సింగ్లో అడ్వాన్స్డ్ అండ్ స్పెషల్లీ ట్రైన్డ్ నర్సెస్. వీళ్ళు డైరెక్ట్గా పేషెంట్స్ని ఎగ్జామిన్ చేయొచ్చు, ఇల్నెస్ని డయాగ్నోస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు ప్రిస్క్రైబ్ మెడికేషన్స్ ఫర్ దట్ ఇల్నెస్. వాళ్ళంతటా వాళ్ళు పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి, డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయగలరు ఈ నర్స్ ప్రాక్టీషనర్స్. టైప్స్ ఆఫ్ నర్సెస్ కూడా క్లియర్ కదా. మనం నెంబర్ 1 నర్సింగ్ ప్రొఫెషన్ ఇన్ ఇండియాలో 3 సబ్ హెడ్డింగ్స్ అయితే చూసాం. నెంబర్ 1 ఏంటి? వాట్ యు మీన్ బై నర్సింగ్ ప్రొఫెషన్. నెక్స్ట్ బాడీ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా. ఎట్ లాస్ట్ టైప్స్ ఆఫ్ నర్సెస్. ఈ 3 థింగ్స్ క్లియర్ కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. ఫైనల్గా నర్సింగ్ ప్రొఫెషన్ని సమ్మరైజ్ చేసి చెప్పాలి అని అంటే ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్. మీన్స్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ ఎథికల్లీ రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్. అంటే
As a nurse, you have to be always honest, caring, and commitment to patient well-being. పేషెంట్ విషయంకి వచ్చేసరికి మీరు ఎప్పుడు కూడా ఒక హానెస్టీ, కేరింగ్ అండ్ డెడికేటెడ్తో ఉండాలి అని చెప్పే ప్రొఫెషనే ఈ నర్సింగ్ ప్రొఫెషన్. నెక్స్ట్ నెంబర్ 2, డ్యూటీస్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్. A professionally qualified nurse has many important duties. Let us understand them one by one. Number 1, patient care. అంటే in this you are going to give total care like bathing, feeding, turning the patient and helping them in their daily activities అండ్ ఆల్సో చెకింగ్ ద కంఫర్ట్. పేషెంట్ కేర్లో వచ్చేసరికి మీరు కంప్లీట్ కేర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అది బాతింగ్, ఫీడింగ్, పేషెంట్ యొక్క పొజిషన్ చేంజ్ చేసేటప్పుడు కావచ్చు అండ్ కంఫర్టబుల్ పొజిషన్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కావచ్చు. ఇలా ప్రతి విషయంలో పేషెంట్కి కంప్లీట్ కేర్ అనేది అందివ్వాల్సి ఉంటుంది. లెట్ us see one example to understand it very easily. యాజ్ ఎ నర్స్ మీరు ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు. ఒక పేషెంట్కి మీరు ఫుడ్ ఇవ్వాలి. దెన్ ఫస్ట్ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మీకు ఇప్పుడు ఫుడ్ ఇవ్వడానికి మేము వచ్చాము అని చెప్పి ఫస్ట్ మీరు ఎందుకు వచ్చారు ఏంటి అనేది మిమ్మల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఫుడ్ ఇవ్వడానికి ముందు పేషెంట్ని కూర్చోబెట్టి, లేదు పేషెంట్ సరిగ్గా కూర్చోలేకపోతున్నారు అని అంటే హెడ్ అండ్ ఎలివేషన్ చేసి పేషెంట్ బ్యాక్ రెస్ట్ అయినా పెట్టొచ్చు, లేదంటే పిల్లోస్నైనా అడ్జస్ట్ చేసి కరెక్ట్ పొజిషన్లో కూర్చుని పేషెంట్ తినడానికి వీలయ్యే విధంగా కంఫర్టబుల్ పొజిషన్ని ప్రొవైడ్ చేసి ఫుడ్ అనేది ఇవ్వాలి. మనం ప్రతి విషయంలోనూ పేషెంట్కి కంప్లీట్ కేర్ అంటే టోటల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 2, అడ్మినిస్ట్రింగ్ మెడికేషన్స్. అడ్మినిస్ట్రింగ్ మెడికేషన్స్లో మనం ఎప్పుడు కూడా అస్సలు రాంగ్ స్టెప్ అయితే వేయకూడదు. ప్రతిసారి మీరు యాజ్ ఎ నర్స్గా యూ హ్యావ్ టు చెక్ రైట్ డ్రగ్, రైట్ డోస్, రైట్ టైం. మీకు తెలియదు కదా రైట్ డ్రగ్, రైట్ డోస్, రైట్ టైం అండ్ రైట్ రూట్ అనేది. ఓకే, నేను ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తాను. పేషెంట్స్కి వామిటింగ్ సెన్సేషన్ ఉంది. వామిటింగ్ సెన్సేషన్కి ఆండమ్ ఇంజెక్షన్ ఇస్తాము. సో మనం ఇవ్వాలనుకున్న డ్రగ్ ఏంటి? ఆండమ్ ఇంజెక్షన్. అది రైట్ డ్రగ్. ఆండమ్ ఇంజెక్షన్స్ 2 ml ఆంప్యూల్స్లో అయితే ఉంటాయి, చిన్నవి. బట్ అలాంటివి ఇంకా చాలా టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి కదా. సో అన్ని టైప్స్లోకి వెళ్ళా మనం ఆండమ్ ఏది అనేది కరెక్ట్గా ఫస్ట్ చెక్ చేయాలి. నెక్స్ట్ రైట్ డోస్. జస్ట్ సెన్సేషన్ కాబట్టి 2 ml ఇస్తే సరిపోతుంది. లేదు ఓవర్గా అవుతుంది అని అంటే 4 ml ఇస్తాము, అంటే 2 ఆంప్యూల్స్ ఇస్తాము. ఒక 2 ml ఇస్తే సరిపోతుంది. కాబట్టి రైట్ డోస్ వచ్చేసరికి 2 ml అంటే 1 ఆంప్యూల్ సరిపోతుంది. నెక్స్ట్ రైట్ రూట్. రైట్ రూట్ కూడా తెలియాలి కదా. రూట్స్ వచ్చేసరికి టోటల్ మనకి 6 టైప్స్ అయితే ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే ఏ రూట్ ద్వారా మనము మెడికేషన్ అనేది పేషెంట్కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ రూట్ అంటే నోటి ద్వారా ఇచ్చేవి. టాపికల్ రూట్ అంటే స్కిన్ పైన అప్లై చేస్తాం కదా ఆ టైప్ ఆఫ్ మెడిసిన్. నెక్స్ట్ ఇంట్రావీనస్ అంటే ఐవి, క్యాన్యులా పెట్టి ఇంజెక్షన్ చేస్తారు కదా వెయిన్స్కి, అది ఐవి అంటారు. నెక్స్ట్ ఐఎం అంటే మజిల్స్కి చేస్తారు. నెక్స్ట్ సబ్క్యూటేనియస్, షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ షాట్స్ ఇస్తారు కదా, అది సబ్క్యూటేనియస్ రూట్. నెక్స్ట్ సబ్లింగ్వల్ అంటే కొన్ని టాబ్లెట్స్ని మనం డైరెక్ట్గా వాటర్తో తీసుకుంటాము, కొన్ని టాబ్లెట్స్ని టంగ్ కింద అలా పెట్టుంచమంటారు కదా, దాన్ని సబ్లింగ్వల్ రూట్ అని అంటాం. నెక్స్ట్ రెక్టల్ అంటే సపోజిటరీస్ ఏమైనా ఉన్నాయనుకోండి రెక్టమ్ ద్వారా అయితే అడ్వైజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్హలేషన్, ఆస్మా ఉందనుకోండి సో ఇన్హేలర్స్ని అడ్వైజ్ చేస్తారు కదా, సో అదే ఈ ఇన్హలేషన్ రూట్. అర్థమైంది కదా? ఆర్ యు క్లియర్? అడ్మినిస్ట్రింగ్ ఆఫ్ మెడికేషన్స్. నెక్స్ట్ మానిటరింగ్ వైటల్స్ అంటే ఏం లేదు, బీపీ, టెంపరేచర్, పల్స్, వీటిని మనం వైటల్స్ అని అంటాం. యాజ్ ఎ నర్స్గా మీరు డ్యూటీ చేస్తున్నారు లేదంటే షిఫ్ట్లో ఉన్నారు అని అంటే రెగ్యులర్గా అవర్లీ కావచ్చు, సెకండ్ అవర్లీ కావచ్చు, ప్రతి పేషెంట్కి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, పల్స్, టెంపరేచర్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 4, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్. ఇదైతే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. యాజ్ ఎ నర్స్గా మీరు మీ షిఫ్ట్లో ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం మీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి. అంటే ఏం చేయాలి మేడం అని అంటే నెంబర్ 1 మెయిన్ థింగ్ వచ్చేసరికి హ్యాండ్ వాషింగ్.
మీరు పేషెంట్‌కి ట్రీట్మెంట్ కావచ్చు, కేర్ కావచ్చు, కంఫర్ట్ కావచ్చు ప్రొవైడ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేషెంట్‌ని టచ్ చేయబోయే ముందు, టచ్ చేసిన తర్వాత కూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెరైల్ గ్లవ్స్‌ని యూజ్ చేయాలి. ఒక పేషెంట్‌కి యూజ్ చేసిన గ్లవ్స్ మరొక పేషెంట్‌కి అస్సలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మాస్క్ కూడా మీరు ఎప్పుడు కూడా మెయింటైన్ చేయండి. బికాస్ ఎయిర్ బోర్న్ డిసీజెస్ కూడా ఉంటాయి కదా! కాబట్టి ఈ మాస్క్ పెట్టుకోవడం వల్ల మీకు కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ విధంగా సమ్ ఆఫ్ ద సింపుల్ టర్మ్స్‌ని ఫాలో అవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్‌ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 5 రిపోర్టింగ్ టు డాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు డ్యూటీలో ఉన్నారండి. డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా చేంజెస్ అంటే బీపీలో కావచ్చు, పల్స్‌లో కావచ్చు, టెంపరేచర్‌లో కావచ్చు, ఓకే. వెయిట్‌లో అయినా సరే డీవియేషన్ వచ్చినప్పుడు, డీవియేషన్ అంటే హై వాల్యూస్ వచ్చినప్పుడు లేదా లో వాల్యూస్ వస్తున్నప్పుడు అంటే నార్మల్ కంటే కూడా తక్కువ వాల్యూస్ వస్తున్నప్పుడు ఇమీడియట్‌గా నోటీస్ చేసి డాక్టర్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. నార్మల్ బీపీ ఎంత? 120/80. బట్ హైపర్ టెన్షన్ అయితే 140/90 కదా! సో, ఈ విధంగా హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు అండ్ హైపోటెన్షన్ వచ్చినప్పుడు అంటే 60/50, 40/50 ఇలా ఈ విధంగా నార్మల్ వాల్యూ కంటే కూడా తక్కువ ఉన్నప్పుడు, నార్మల్ వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా నోటీస్ చేసి డాక్టర్స్‌కైతే ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేయాలి అంటే యాక్యురేట్ అండ్ రెగ్యులర్‌గా మీరు వైటల్స్‌ని చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి పేషెంట్‌లో వచ్చే చిన్న చిన్న చేంజెస్‌ని కూడా మనం ఈజీగా గమనించగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 6 కౌన్సిలింగ్ పేషెంట్స్ అండ్ ఫ్యామిలీస్. అంటే యాజ్ ఎ నర్స్ యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఎ కౌన్సిలర్ ఫర్ పేషెంట్ అండ్ దేర్ ఫ్యామిలీస్. పేషెంట్స్‌కి అలాగే పేషెంట్స్ ఫ్యామిలీస్‌కి కౌన్సిలర్‌గా కూడా మీరు మారాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డినోవో డిఎం ఉంది. అంటే ఇప్పుడే పేషెంట్‌లో డయాబెటిస్ అనేది డయాగ్నోస్ అయ్యింది. లేదా హైపర్ టెన్షన్ అనేది డయాగ్నోస్ అయింది. మేబీ సమ్ అదర్ ఇల్నెస్ ఏదైనా డయాగ్నోస్ అయ్యింది అనుకోండి. వెంటనే మీరు వాళ్ళని కంగారు పెట్టకూడదు. పానిక్ అవ్వకుండా ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలి? అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీ కండిషన్ ఇది. సో, ఈ కండిషన్ ఉంది కాబట్టి మీరు ఈ విధంగా డైట్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ ఎక్సర్‌సైజెస్‌ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ కేర్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాము. మేమందరం ఒక టీమ్‌గా వర్క్ చేసి మీ హెల్త్‌ని రిస్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తాము. ఆ విధంగా పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి అండ్ పేషెంట్ అటెండర్స్‌కి కూడా మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. పేషెంట్‌కి ఈ ఇల్నెస్ డయాగ్నోస్ అయింది కాబట్టి మీరు ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత పేషెంట్‌ని మీరు ఈ డైట్‌తో చూసుకోవాలి. ఈ ఎక్సర్‌సైజెస్ అనేవి ఫాలో చేయించాలి. పేషెంట్‌ని బాగా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సపోర్ట్‌నివ్వాలి. ఈ విధంగా పేషెంట్స్ ఫ్యామిలీస్‌కొచ్చేసరికి కౌన్సిలింగ్, పేషెంట్స్‌కొచ్చేసరికి రీఅష్యూరెన్స్ ఇస్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. అంటే సడన్ క్రైసిస్ వస్తే ఇమీడియట్‌గా యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం, సీపీఆర్ ప్రొవైడ్ చేయడం ఈ విధంగా అన్నమాట. పేషెంట్ సడెన్‌గా కింద పడిపోయారు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ ఏదైతే ఉందో అది చేయాలి. ఆర్ పేషెంట్ సడెన్‌గా కొలాప్స్ అయిపోయారు. అంటే హైపోటెన్షన్‌లోకి వెళ్ళిపోయారు. చెప్పాను కదండీ 60/50 ఆర్ 40/50 రెస్పిరేషన్ అనేది 8, 7, 6 అలా తగ్గిపోతూ ఉంది. ఎస్పీఓ2 కూడా 70, 60, 50 అంటే సాచురేషన్ అన్నమాట. ఎస్పీఓ2 అనేది సాచురేషన్ అంటే మనం ఆక్సిజన్ ఎంత తీసుకుంటున్నాం. మన బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ వచ్చేసరికి 95-100 నార్మల్. దానికన్నా తక్కువ 90 వరకు ఉండొచ్చు. 90 కన్నా బిలో వెళ్తుంది అనంటే కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. సో, ఇప్పుడు సాచురేషన్ కూడా 60కి వెళ్ళిపోతుంది. అంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా 60, 50 అలా వెళ్ళిపోతున్నాయి అనంటే పేషెంట్ కొలాప్స్ అయినట్టు. అంటే అరెస్ట్ అవుతున్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలి? సీపీఆర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సీపీఆర్ అంటే ఇప్పుడు ప్రతి కాలేజ్‌లో మ్యాండేటరీ నేర్పిస్తున్నారు. బికాజ్ చాలామంది స్టూడెంట్స్ హార్ట్ అటాక్స్‌తో చనిపోతున్నారు కదండీ సడన్‌గా. అందుకని ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజెస్‌లో స్పెషల్‌గా సీపీఆర్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. మీరు నర్సింగ్ కెరీర్‌లో లైఫ్ స్టార్ట్ చేసినాక మీకే నేర్పిస్తారు సీపీఆర్ ఎలా చేయాలి ఏంటి అనేది. సీపీఆర్‌కి జస్ట్ అవుట్‌లైనే చెప్తాను నేను. మరీ ఇన్ డెప్త్‌గా నేను చెప్పను. లేటర్ ఆన్ వీడియోస్‌లో మనం ఇన్ డెప్త్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మీకు జస్ట్ అవుట్‌లైన్ సరిపోతుంది. సీపీఆర్ వచ్చేసరికి కార్డియో పల్మనరీ రెసిస్టికేషన్ దీని యొక్క ఫుల్ ఫార్మ్. ఇందులో వచ్చేసరికి
పేషెంట్ కొలాప్స్ అవుతున్నారు అని అంటే మీరు ఇమీడియట్ రెస్పాన్స్ కింద సిపిఆర్ని స్టార్ట్ చేయాలి. అంటే 30 కంప్రెషన్స్ ప్లస్ 2 బ్రెత్స్. పేషెంట్కి బ్రీత్ ఉందా, హార్ట్ బీట్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని 30 చెస్ట్ కంప్రెషన్స్, 30 కంప్రెషన్స్ ఇచ్చి మధ్యలో 2 రెస్క్యూ బ్రీత్స్, మౌత్ టు మౌత్ అనేది బ్రీత్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా సిపిఆర్ చేస్తే పేషెంట్ మరి వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోకుండా రివర్ట్ బ్యాక్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఇలా హాస్పిటల్స్లో పేషెంట్స్ ఇలా కొలాప్స్ అయినప్పుడు సిపిఆర్ చేసి ఇంటుబేట్ చేసి వెంటిలేటర్ని అయితే అడ్వైస్ చేస్తారు. అది తర్వాత విషయం లాటర్ వీడియోస్లో మీకే అర్థమవుతుంది. ఇక్కడ జస్ట్ జనరల్గా అంటే ఏంటనేది మీకు తెలియాలి కదా, అందుకని ఇదంతా చెప్పాను. అసలు కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేటప్పటికి ఇమీడియట్ రెస్పాన్స్. యాజ్ ఎ నర్స్గా సడన్గా ఏదైనా జరిగినప్పుడు మీరు ఇమీడియట్గా మీరేం చేయగలరు అనేది మీరు చెయ్యాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్. ఆర్ యు ఆల్ క్లియర్? నెక్స్ట్ నెంబర్ 3, క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్. క్వాలిటీస్ అంటే లక్షణాలు మీకు తెలుసు కదా. ఒక ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ నర్స్లో సర్టెన్ క్వాలిటీస్ అయితే ఉండాలి. ఈ క్వాలిటీస్ కంబైన్డ్గా ఒక నర్స్ని పర్ఫెక్ట్ చేస్తాయి పేషెంట్ కేర్లో. సో యాజ్ ఎ నర్స్గా వీ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ క్వాలిటీస్. ఓకేనా? ఆ క్వాలిటీస్ ఏంటో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెంబర్ 1, కంపాషన్ అండ్ ఎంపతి. కంపాషన్ వచ్చేసరికి కైండ్నెస్, ఎంపతి వచ్చేసరికి అండర్స్టాండింగ్. యాజ్ ఎ నర్స్ మన యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏంటి? కంపాషన్ అండ్ ఎంపతి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ప్రొసీజర్ అయింది, చాలా పెయిన్లో అయితే ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ పేషెంట్ యొక్క పెయిన్ని మీరు అర్థం చేసుకుని మీ సైడ్ నుంచి మీరు ఏమైతే కేర్ ప్రొవైడ్ చేయగలరు అంటే కంఫర్టబుల్ పొజిషన్ని ప్రొవైడ్ చేయడం, లేదా పెయిన్ మేనేజ్మెంట్ కోసం పెయిన్ కిల్లర్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అడ్మినిస్టర్ చేయడం, అండ్ కైండ్నెస్తో పేషెంట్తో మాట్లాడడం, రీఎష్యూర్ చేయడం. ఈ విధంగా మీరు కంపాషన్ అండ్ ఎంపతితో అయితే ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ మన నర్సింగ్లో మనకి చాలా ఇంపార్టెంట్. పేషెంట్తో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం మన యొక్క టీం ఉంటుంది కదా, హెల్త్ కేర్ టీం, అందరితో కూడా కోఆర్డినేషన్ని మెయింటైన్ చేయాలి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలంటే మీరు ఏం చేయాలి? మీరు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో అది క్లియర్గా కన్వే చేయాలి. అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళు ఏమైతే చెప్తున్నారో దాన్ని క్లియర్ అండ్ ఫోకస్డ్గా వినాలి. అందరితో బాగా ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ విధంగా ఉండడం ద్వారా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇటు పేషెంట్తో అటు హెల్త్ కేర్ టీమ్తో మీ కోవర్కర్స్తో కూడా కమ్యూనికేట్ అవ్వడానికి బాగుంటాయి. ఓకే. నెక్స్ట్ నెంబర్ 3, పేషెన్స్. నేను ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వాలిటీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన క్వాలిటీస్ని మాత్రమే ఇచ్చాను కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా క్లియర్గా వినడానికి ట్రై చేయండి. పేషెన్స్ అంటే మనము ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయినా సరే కామ్గా ప్రతి సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేయాలి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ ఏజ్ పేషెంట్ ఉన్నారు, ఆమె 3 times అడుగుతుంది మిమ్మల్ని ఒక టాబ్లెట్ గురించి, ఇది వేసుకోవాలా లేదంటే ఇది ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది సంవాట్ ఒకటే క్వశ్చన్ని 3 times అడుగుతుంది, లేదా మోర్ దెన్ 3 times అడిగినా సరే మీరు ఏం చేయాలి? ప్రతిసారి ఆమెకి నవ్వుతూ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది, అంతే తప్ప మీరు ఇరిటేట్ అవ్వకూడదు. ఓకే, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు బీ పేషెన్స్. నెక్స్ట్ నెంబర్ 4, అలర్ట్నెస్. అంటే సిచ్యువేషన్ని క్విక్గా నోటీస్ చేసి అలర్ట్ అవ్వడం లేదా రియాక్ట్ అవ్వడం. ఓకే. నెక్స్ట్ నెంబర్ 5, హానెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ నర్స్ యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ హానెస్టీ అండ్ రెస్పాన్సిబుల్ మేనర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్యూటీ టైంలో ఏదైనా రాంగ్ జరిగింది అంటే డ్రగ్ ఎర్రర్ కావచ్చు, మెడికేషన్ ఎర్రర్ కావచ్చు, లేదా ఏదైనా మెడికల్ ఎర్రర్ అనేది అక్కడ హ్యాపెన్ అయితే మీరు హానెస్టీగా అది ఎందుకు హ్యాపెన్ అయింది, దేనివల్ల హ్యాపెన్ అయింది అనేది ఎక్కడ కూడా ఏ పాయింట్ని దాచకుండా మీరు హయ్యర్ అథారిటీకి, మెడికల్ ఎర్రర్కి అయితే మెడికల్ ఎర్రర్ ఎవరికో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, ఆ ఫామ్స్ని ఫిల్ చేయడం, ఈ విధంగా జరిగింది అని చెప్పడం. హానెస్టీగా నిజం చెప్తూ ఏదైనా ఎర్రర్స్ జరిగినప్పటికీ వాటిని కరెక్ట్ చేస్తూ ఉండాలే తప్ప ఈ ఎర్రర్స్ నా వల్లే జరిగాయి కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా చెప్తే మళ్ళీ మిస్టేక్ నా మీదకి వస్తుంది కదా అన్నట్టు వీటిని కూడా ఇగ్నోర్ చేయకుండా ప్రతి దాని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటూ ఉండాలి. అండ్ ప్రతి పనిలోనూ మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఒక డెడికేషన్తో కమిట్మెంట్తో ఉండాలి.
At last, number 6, good observation power. Good observation power means noticing changes in patients. పేషెంట్స్లో వచ్చే ఏ చేంజెస్ అయినా అవి చిన్న చిన్నవే కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ పెయిన్తో ఉన్నారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు శ్రద్ధగా వినడంతో పాటు ఆ పెయిన్కి సంబంధించి పేషెంట్లో వచ్చే రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీరు దానికి తగ్గట్టు ఏ యాక్షన్ తీసుకోవాలి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి అనే స్టెప్స్ తీసుకోవాలి. ఓకేనా? సో this we completed our number 3 qualities of a professional nurse. Next, నెంబర్ 4, స్కోప్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్. నర్సింగ్ ప్రొఫెషన్కి అయితే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా వైడ్ స్కోప్ అయితే ఉంది. స్కోప్ అంటే జాబ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ అని కూడా చెప్పొచ్చు. నర్సింగ్ ప్రొఫెషన్కి వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను, చూడండి. నెంబర్ 1, గవర్నమెంట్ హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే మీకు తెలుసు కదా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, వీటిలో కూడా నర్సెస్ వర్క్ చేయొచ్చు. యాజ్ యూ ఆల్రెడీ నో, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ నర్సెస్ ఉంటారు. నెక్స్ట్, ప్రైవేట్ క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్. ప్రైవేట్ సెక్టార్లో కూడా డిమాండ్ చాలా ఎక్కువే ఉంది, సాలరీ అండ్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. నెక్స్ట్, నెంబర్ 3, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. అంటే రూరల్ ఏరియాస్లో వర్క్ చేయడానికి, కమ్యూనిటీ బేస్డ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇందులో నర్సెస్ని అపాయింట్ చేస్తారు. మీరు చూసే ఉంటారు కదా, MLHP, CHOs, వీళ్ళందరూ ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో పోస్టింగ్ అయి ఉంటారు. నెక్స్ట్, నెంబర్ 4, మిలిటరీ నర్సింగ్. మిలిటరీ నర్సింగ్ అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా నర్సెస్కి స్పెషల్ పొజిషన్స్ అయితే ఉంటాయి విత్ హై సాలరీ ప్యాకేజెస్తో. నెక్స్ట్, నెంబర్ 5, అబ్రాడ్ ఆపర్చునిటీస్. మీరు కనుక ఇండియాలో కాకుండా అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే, అబ్రాడ్లో కూడా చాలా వైడెడ్ స్కోప్ అంటే వైడర్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ UK, USA, జర్మనీ ఇలాంటి కంట్రీస్లో నర్సెస్కి చాలా పెద్ద డిమాండ్ అయితే ఉంది. దీనికోసం మీరు కొన్ని ఎగ్జామ్స్ని అయితే క్లియర్ చేసుకుని వెళ్ళాలి. IELTS అండ్ NCLEX RN ఇలాంటి ఎగ్జామ్స్ని అయితే క్లియర్ చేసుకుని వెళ్తే అబ్రాడ్లో హై సాలరీస్తో జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఆఫర్ చేస్తారు. నెక్స్ట్, నెంబర్ 6, టీచింగ్ అండ్ రీసెర్చ్. అంటే నర్సింగ్ కాలేజెస్లో లెక్చరర్స్గా వర్క్ చేయొచ్చు, ఆర్ హెల్త్ కేర్ రీసెర్చ్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్, ఎట్ లాస్ట్, హోమ్ కేర్ సర్వీసెస్. హోమ్ కేర్ సర్వీసెస్లో కూడా నర్సింగ్ ప్రొఫెషన్కి చాలా మంచి స్కోప్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఎల్డర్లీ ఆర్ క్రోనిక్ ఇల్నెస్తో బాధపడుతున్న వాళ్ళు ఇలా హోమ్ కేర్కి నర్సెస్ని హైర్ చేసుకుంటూ ఉంటారు విత్ హై సాలరీస్తో. సో ఫైనలీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నర్సింగ్ ప్రొఫెషన్కి చాలా హై డిమాండ్ అయితే ఉంది. నర్సింగ్ ప్రొఫెషన్ వచ్చేసరికి జస్ట్ హాస్పిటల్లో మాత్రమే కాదు, గవర్నమెంట్, ప్రైవేట్, కమ్యూనిటీ, టీచింగ్, రీసెర్చ్, అబ్రాడ్ ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో మనకి చాలా వైడర్ స్కోప్ అయితే ఉంది. సో ఆల్ మై డియర్స్, ప్యాషన్తో వర్క్ చేయండి, మీ గ్రోత్కి లిమిట్ ఉండదు. నెక్స్ట్, నెంబర్ 5, ప్రొఫెషనల్ ఈక్విటీస్ అండ్ అటైర్స్. అసలు ప్రొఫెషనల్ ఈక్విటీ అండ్ అటైర్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రొఫెషనల్ ఈక్విటీ అంటే డ్యూటీ టైంలో ఒక నర్స్ బిహేవియర్ ఆర్ మేనర్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి. అటైర్స్ అంటే మీ యూనిఫామ్. సో ప్రొఫెషనల్ ఈక్విటీ అండ్ అటైర్స్ అంటే డ్యూటీ టైంలో మీరు ఫాలో అవ్వాల్సిన బిహేవియర్ అండ్ మీ డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి. ఓకేనా? Now see what was included in professional equity and attires in step by step. First one ఏంటి? యూనిఫామ్ షుడ్ బి క్లీన్. మీ యూనిఫామ్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. నెక్స్ట్, ID బ్యాడ్జెస్ కంపల్సరీ. ID కార్డ్స్ని మీరు మెయింటైన్ చేయాలి. స్పీక్ పొలైట్లీ విత్ పేషెన్స్. పేషెంట్స్తో మీరు ఎప్పుడు కూడా సాఫ్ట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టోన్తో అయితే మాట్లాడాలి. అంతే తప్ప ఎప్పుడు విసుగ్గుంటూ లేదా చిరాగ్గా అయితే మాట్లాడకూడదు. పొలైట్గా, కైండ్నెస్తో ప్రతి ఒక్క పేషెంట్కి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. నెక్స్ట్, మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. పేషెంట్ డీటెయిల్స్, ఇల్నెస్, ఎవ్రీథింగ్ ఏదైతే పర్సనల్ హిస్టరీ ఉందో లేదా మెడికల్ హిస్టరీ ఉందో వీటన్నిటిని మీరు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఈవెన్ మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోకూడదు. వన్స్ మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతైతే ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తారో
డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, ఇటువంటి అన్‌ప్రొఫెషనల్ గాసిప్స్‌ని అస్సలు మెయింటైన్ చేయకూడదు. నెక్స్ట్ నెంబర్ 5, నో గోసిపింగ్ ఆర్ నెగ్లిజెన్స్. డ్యూటీ టైమ్‌లో అన్నెసెసరీగా మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకూడదు. ఎవ్రీ సింగిల్ మినిట్ మీరు డెడికేషన్‌తో పేషెంట్‌కి కేర్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేయాలి. సో, ప్రొఫెషనల్ నర్స్ అంటే ఓన్లీ కేర్ ఇవ్వడం మాత్రమే కాదు. డిసిప్లైన్, నీట్ డ్రెస్, పొలైట్ బిహేవియర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫైనల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది గుడ్ మేనర్స్ ఈక్వల్ టు గుడ్ నర్స్. ఓకే? Are you all clear about topic 5? Next, topic number 6. వేరియస్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఏ హాస్పిటల్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. బట్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా మనకి కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. బికాస్ పేషెంట్ కేర్ అనేది హోలిస్టిక్గా ఉండాలి అని అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో మనకి కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. నౌ సి వన్ బై వన్ ఆఫ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఏ హాస్పిటల్. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్. సో కేర్ఫుల్గా అయితే వినండి. నెంబర్ 1, ఎమర్జెన్సీ ఆర్ ట్రామా డిపార్ట్మెంట్. ఎమర్జెన్సీ అంటే ఏదైనా సడన్గా యాక్సిడెంట్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వస్తే ఫస్ట్ మనం హాస్పిటల్లో ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో మాత్రమే అడ్మిట్ చేస్తాము. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అయిన తర్వాత మాత్రమే పేషెంట్ ఐసీయూకి షిఫ్ట్ చేయాలా, వార్డుకి షిఫ్ట్ చేయాలా, రూమ్కి పంపించాలా అనేది డిసైడ్ చేస్తారు. ఓకే? నెక్స్ట్, ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. క్రిటికల్లీ ఇల్ ఆర్ సీరియస్ కండిషన్స్లో ఉన్న పేషెంట్స్కి ఐసీయూలో అయితే కేర్ ఇస్తారు. సో ఐసీయూకి వచ్చేసరికి క్రిటికల్ లేదా సీరియస్ కండిషన్స్లో ఉన్న పేషెంట్స్ని అయితే అడ్మిట్ చేస్తారు. బికాస్ ఐసీయూస్లో వెంటిలేటర్ మేనేజ్మెంట్, హవర్లీ మానిటరింగ్, ఐవీ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్ ఇలా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఐసీయూ కేర్ అనేది క్రిటికల్లీ ఇల్ లేదా సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ని అడ్మిట్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 3, ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, జనరల్గా ఎవరైతే చెకప్ చేయించుకోవాలి అని అనుకుంటారో లేదా ఫాలో అప్ ట్రీట్మెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఓపీడీకి వచ్చి జస్ట్ చెక్ చేయించుకుని వెళ్ళిపోతారు. వీళ్ళైతే అడ్మిషన్స్ ఏమి ఉండవు. మేబీ క్రిటికల్గా ఉంది కండిషన్, ఓపీలో బాగాలేదు సిచ్యువేషన్ అని అంటే అప్పుడు అండర్ డాక్టర్లు ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలో లేదా ఏ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అవ్వాలో ఆ డిపార్ట్మెంట్లో అడ్మిట్ చేస్తారు. అదర్ దాన్ దట్ ఓపీడీకి వచ్చే వాళ్ళందరూ ఎవరికైతే సర్జరీస్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయి ఫాలో అప్ ట్రీట్మెంట్స్కి రావాలి అని అనుకుంటున్నారో లేదా జనరల్ హెల్త్ని చెకప్ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ఓపీడీలోకి అయితే వస్తారు. నెక్స్ట్ నెంబర్ 4, పీడియాట్రిక్స్. పీడియాట్రిక్స్ అంటే చిల్డ్రన్స్ డిపార్ట్మెంట్. అంటే న్యూ బార్న్ నుంచి 12 to 14 ఇయర్స్ వరకు ఉండి చిల్డ్రన్స్ అందరూ ఈ పీడియాట్రిక్స్లోకి అయితే వస్తారు. ఈ పీడియాట్రిక్స్లో బేబీ కేర్, వ్యాక్సినేషన్, గ్రోత్ మానిటరింగ్, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఈ విధమైన కేర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 5, ఆబ్స్టెట్రిక్స్ అంటే మెటర్నిటీ వార్డ్. అంటే ఈ మెటర్నిటీ వార్డ్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించిన కేర్, డెలివరీస్, పోస్ట్ నేటల్ సపోర్ట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 6, సర్జరీ ఆర్ ఆపరేషన్ థియేటర్, ఓటీ. ఓటీలో వచ్చేసరికి మైనర్ నుంచి మేజర్ సర్జరీస్ వరకు ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ యాజ్ ఎ నర్స్ మన రోల్ వచ్చేసరికి స్టెరిలిటీని మెయింటైన్ చేయడం, ఇన్స్ట్రుమెంట్స్ని ఎప్పటికప్పుడు రెడీ చేయడం, అలాగే సర్జరీస్లో డాక్టర్స్కి అసిస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే? నెక్స్ట్, రేడియాలజీ డిపార్ట్మెంట్. రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రే, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ ఇవన్నిటికైతే యూస్ చేస్తారు. నెక్స్ట్, ల్యాబొరేటరీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ పేషెంట్కి ఏదైనా డయాగ్నోస్ చేయాలి అని అన్నా, పేషెంట్ కండిషన్ ఏంటి అనేది తెలియాలన్నా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, శాంపుల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ ల్యాబొరేటరీలో బ్లడ్, యూరిన్, శాంపుల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 9, ఫార్మసీ వచ్చేసరికి మెడిసిన్ స్టోర్. ఏవైతే ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఫార్మసీ స్టోర్లో అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎ హాస్పిటల్. I think you all clear about it. If you have any doubts, please feel free to comment in comment box. Next, see topic number 7, various types of medical specialists. I think you already have some of the basic idea about it, but here once again I will explain.
డాక్టర్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. డిపెండింగ్ ఆన్ బాడీ సిస్టమ్ ఆర్ డిసీజ్ టైప్. బాడీ సిస్టమ్స్‌ని బేస్ చేసుకొని ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్‌ని బేస్ చేసుకొని చాలా స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. హియర్ ఐ హావ్ గివెన్ యూ ద లిస్ట్ ఆఫ్ స్పెషలైజేషన్స్. సీ వన్ బై వన్. నెంబర్ 1 కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్ అంటే సింపుల్‌గా హార్ట్ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. కార్డియాలజిస్ట్ వచ్చేసరికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే కార్డియాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ పెయిన్ లేదా హార్ట్ అటాక్ పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 2 న్యూరాలజిస్ట్. న్యూరాలజిస్ట్ అంటే బ్రెయిన్ అండ్ నెర్వ్‌కి సంబంధించిన స్పెషలైజేషన్. అంటే ఇందులో వచ్చేసరికి బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్‌ని అయితే హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్స్ అంటే ఫిట్స్ లేదా స్ట్రోక్, మైగ్రేన్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌కి న్యూరాలజిస్ట్ అయితే ట్రీట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ ఆర్థోపెడిక్ మీన్స్ బోన్స్ అండ్ జాయింట్స్. ఈ ఆర్థోపెడిక్ స్పెషలైజేషన్‌లో బోన్ ఫ్రాక్చర్స్, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్‌కి అయితే ట్రీట్మెంట్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ ఫ్రాక్చర్ అయినా లేదు ఆర్థరైటిస్ ఉన్నా సరే మనకి ఈ ఆర్థోపెడిక్‌ని అయితే రిఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వచ్చేసరికి రిలేటెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. అంటే స్టమక్, లివర్, ఇంటెస్టైన్స్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌కి అయితే రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిటీ, అల్సర్స్, లివర్ డిసీజెస్ లాంటి కేసెస్‌ని గ్యాస్ట్రాలజిస్టే డీల్ చేస్తారు. నెక్స్ట్ ఆంకాలజిస్ట్. ఆంకాలజిస్ట్ మీన్స్ క్యాన్సర్ స్పెషలిస్ట్. అంటే క్యాన్సర్‌ని డయాగ్నోసిస్ చేయడం దగ్గర నుంచి ట్రీట్మెంట్ వరకు కూడా ఈ ఆంకాలజిస్ట్‌కి రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఎనీ అదర్. సో, ఇలా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్‌కి ఆంకాలజిస్టే ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 6 ఆప్థాల్మాలజిస్ట్ మీన్స్ ఐ స్పెషలిస్ట్. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఈ ఆప్థాల్మాలజిస్టే డీల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ ఆపరేషన్స్, విజన్ టెస్ట్ ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద 6 టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్. ఏంటి? కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆంకాలజిస్ట్ అండ్ ఆప్థాల్మాలజిస్ట్. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మీద మనకి ఒక క్లారిటీ అనేది ఉండాలి. బికాస్ ఎవరైనా పేషెంట్‌ని డాక్టర్‌కి రిఫర్ చేయాలి అని అన్నప్పుడు రైట్ టైంలో కరెక్ట్ డాక్టర్‌ని సజెస్ట్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్ టాపిక్ 7? చాలా స్పీడ్‌గా చెప్పేసినట్టున్నా? ఏదైనా అర్థం కాకపోతే నాకైతే కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవన్నీ జనరల్ థింగ్సే. దట్ టూ మనందరికీ తెలుసు కాబట్టి నేనింత స్పీడ్‌గా చెప్పాను. బికాజ్ ఇప్పటికే చాలా టైం అయింది. వీడియో ఇంకా ఎక్కువ స్లో చేయడం నాకిష్టం లేదు. అందుకే కొంచెం స్పీడ్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డోంట్ హెసిటేట్. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. నెక్స్ట్ నెంబర్ 8 ఆల్టర్‌నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్. ప్రెజెంట్ డేస్‌లో మోడర్న్ మెడిసిన్‌తో పాటు ఈ కాంప్లిమెంటరీ థెరపీస్‌ని కూడా యూజ్ చేస్తున్నారు. అందుకే మీకు ఈ నర్సింగ్ యాప్టిట్యూడ్‌లో ఎస్పెషల్లీ ఈ ఆల్టర్‌నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్ అనేది ఒక టాపిక్‌గా యాడ్ చేయడం జరిగింది. ఈ ఆల్టర్‌నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్ జనరల్‌గా న్యాచురల్ ఆర్ ట్రెడిషనల్ వేలో అయితే ఉంటాయి. మన బాడీని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు దీనిలో ఉండే టైప్స్ ఏంటో చూద్దాం పదండి. నెంబర్ 1 ఆయుర్వేద. Ancient Indian system of medicine using herbs, oils and diet. So, ఆయుర్వేద అంటే ఏంటి? డిఫరెంట్ టైప్ ఆఫ్ హెర్బ్స్, ఆయిల్స్ అండ్ డైట్‌ని యూజ్ చేసుకొని ట్రీట్ చేయడాన్ని ఆయుర్వేద అని అంటాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఏన్షియంట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పడిపోయామనుకోండి, గట్టిగా తాకితే బ్లీడింగ్ అవుతుంది కదా! సో, ఆ బ్లీడింగ్ సైడ్‌కి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు? కొద్దిగా పసుపు అప్లై చేస్తూ ఉంటారు. ఆర్ సమ్‌టైమ్స్ అలెర్జీస్ వచ్చినప్పుడు నీమ్ లీవ్స్ యూజ్ చేయండి. నీమ్ లీవ్స్‌ని వేడి వాటర్‌లో బాయిల్ చేసి ఆ వాటర్‌ని బాత్ చేస్తే తగ్గుతుంది. ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ అనేవి యూజ్ చేస్తారు కదా! సో, దిస్ అండ్ ఆల్ కమ్స్ అండర్ ఆయుర్వేదిక్. అర్థమైంది కదా! ఆయుర్వేద అంటే ఏంటో. నెక్స్ట్ సి హోమియోపతి. హోమియోపతి మీన్స్ very small doses of medicine to activate body's healing power. బాడీ హీలింగ్ పవర్‌ని యాక్టివేట్ చేయడానికి స్మాల్ డోసెస్‌లో మెడిసిన్‌ని యూజ్ చేయడాన్ని హోమియోపతి అని అంటాం. అంటే వెరీ స్మాల్ డోసెస్‌లో మెడిసిన్‌ని యూజ్ చేస్తూ ఉంటారు మన యొక్క హీలింగ్ పవర్‌ని యాక్టివేట్ చేయడానికి. నెక్స్ట్ నెంబర్ 3 న్యాచురోపతి. న్యాచురోపతి మీన్స్ న్యాచురల్ ఎలిమెంట్స్ లైక్ డైట్, వాటర్, సన్‌లైట్ అండ్ మసాజ్ యూజ్ చేస్తారు.
అంటే న్యాచురోపతిలో వచ్చేసరికి న్యాచురల్ ఎలిమెంట్స్ని అయితే యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ అడ్వైస్ చేయడం, లేదా జ్యూస్ థెరపీ, మడ్ బాత్, ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ అండ్ బేస్డ్ ఆన్ అవర్ నీడ్. నెక్స్ట్ నెంబర్ 4, యోగా థెరపీ. యోగా థెరపీ అంటే యూ ఆల్రెడీ నో, దీస్ ఆర్ ద బాడీ పోస్చర్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ మెడిటేషన్ టు ఇంప్రూవ్ హెల్త్. మన హెల్త్ని బెటర్ వేలో ఇంప్రూవ్ చేయడానికి బాడీ పోస్చర్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ మెడిటేషన్ అయితే ఫాలో చేస్తూ ఉంటారు. ఈ యోగా థెరపీ అనేది మన బీపీ, స్ట్రెస్, డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఎట్ లాస్ట్ నెంబర్ 5, ఆక్యుపంక్చర్. ఆక్యుపంక్చర్ని చైనీస్ థెరపీ కూడా అని అంటాము. ఇక్కడ ఏం చేస్తారు అని అంటే, ఎక్కడైతే మనకి నీడ్ ఉందో, అంటే ఎక్కడైతే మనకి ట్రీట్మెంట్ నీడ్ ఉందో అక్కడ మైక్రో నీడిల్స్ని యూజ్ చేసి చాలా చిన్నగా పంక్చర్ చేస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనకి పెయిన్ రిలీవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బాడీ హీలింగ్ కోసం ఎనర్జీ పాయింట్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్. ఆర్ యూ ఆల్ అండర్స్టూడ్ వాట్ ఐ టోల్డ్? సింపుల్గా సమ్మరైజ్ చేసి చెప్పాలి అని అంటే, ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా, ఆక్యుపెంచర్, ఇవి అందరూ యూజ్ చేయగలిగే సేఫ్ అండ్ సపోర్టివ్ థెరపీస్. వీటి మీద కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ అండ్ ఐడియా అనేది కావాలి. ఎస్పెషల్లీ ప్రెసెంట్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కంబైన్ ట్రీట్మెంట్లో అయితే ఉంటున్నారు కదా, అంటే మోడర్న్ మెడిసిన్తో పాటు కాంప్లిమెంటరీ థెరపీస్ మీద కూడా ఉంటున్నారు కదా. మనకి అప్పుడు పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే బేసిక్ నాలెడ్జ్ అండ్ ఐడియా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ టు యాడ్ దిస్ టాపిక్ ఇన్ యువర్ నర్సింగ్ aptitude. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 9, ఇంపార్టెంట్ సింబల్స్ అండ్ సైన్స్. యాజ్ యూ ఆల్ నో, మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైన్స్ అండ్ సింబల్స్ హాస్పిటల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి దేనికి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అండ్ ఇవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, వీటిని ఐడెంటిఫై చేయడం మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ సేఫ్టీ ఫర్ బోత్ నర్సెస్ అండ్ పేషెంట్స్ అండ్ నర్సెస్ యొక్క సేఫ్టీ కోసం ఈ సింబల్స్ అనేవి ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ సింబల్స్ ఏంటో చూద్దాం పదండి. ఇప్పటి వరకు మీరు చూసుంటారు, బట్ వాటి యొక్క మీనింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది కదా. ఇక్కడైతే ప్రతి దాని మీనింగ్ క్లియర్గా అయితే చెప్తాను. సి 1 by 1. నెంబర్ 1, రెడ్ క్రాస్ సింబల్. రెడ్ క్రాస్ సింబల్ మీనింగ్ అంటే మెడికల్ ఎయిడ్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ అవైలబుల్గా ఉంది అని చెప్పి, అంటే ఈ హాస్పిటల్లో మీకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపులే ఈ రెడ్ క్రాస్ సింబల్. నెక్స్ట్ నెంబర్ 2, బయోహజార్డ్ సింబల్. అంటే డేంజరస్ ఆర్ ఇన్ఫెక్షువస్ వేస్ట్ అంటే హాస్పిటల్లో యూజ్డ్ సిరంజెస్ లేదా ఇన్ఫెక్టెడ్ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా డేంజరస్ ఆర్ ఇన్ఫెక్షువస్ వేస్ట్లోకి అయితే వస్తూ ఉంటాయి. దిస్ బయోహజార్డ్ సింబల్ ఈజ్ రిప్రజెంటింగ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ బయోహజార్డ్స్ బిన్ ఫర్ ఇన్ఫెక్షువస్ ఆర్ డేంజరస్ వేస్ట్ ఆర్ ఇన్ఫెక్షువస్ వేస్ట్ని డిస్కార్డ్ చేయడానికి ఈ బయోహజార్డ్ బిన్ని యూజ్ చేయాలి అని చెప్పి ఈ బయోహజార్డ్ సింబల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3, నో స్మోకింగ్. మీన్స్ స్మోకింగ్ నాట్ అలౌడ్. ఇదైతే కామన్గా ఉంటుంది. ఈ సింబల్ మీ అందరికీ తెలుసు. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో స్మోకింగ్ చేయడం బ్యాన్ ఆర్ క్లీన్ ఏరియాని మెయింటైన్ చేయడానికి ఈ సింబల్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 4, ఎమర్జెన్సీ ఎగ్జిట్. అంటే రూట్ టు ఎస్కేప్ డ్యూరింగ్ ద ఫైర్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మనం ఇమీడియట్గా ఎస్కేప్ అవ్వడానికి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 5, మేల్ ఆర్ ఫిమేల్ వార్డ్ సింబల్స్. మీన్స్ సపరేట్ వార్డ్స్ ఫర్ మేల్ అండ్ ఫిమేల్ పేషెంట్స్కి సపరేట్ వార్డ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ మేల్ అండ్ ఫిమేల్ వార్డ్ సింబల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా మనం ఏంటంటే మేల్ పేషెంట్స్ ఉంటే ఎక్కడ అడ్మిట్ చేయాలి, ఫిమేల్ పేషెంట్స్ ఉంటే ఎక్కడ అడ్మిట్ చేయాలి అనే దానికోసం ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఆర్ యు ఆల్ క్లియర్ అబౌట్ దిస్ టాపిక్ నెంబర్ 9? సింపుల్ అండ్ సమ్మరైజ్ చేసి చెప్పాలి అని అంటే, సింబల్స్ లైక్ రెడ్ క్రాస్, బయోహజార్డ్, నో స్మోకింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, మేల్ అండ్ ఫిమేల్ వార్డ్ సింబల్స్, ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి హాస్పిటల్లో అయితే యూజ్ చేస్తారు.
యాజ్ ఎ నర్స్‌గా మీరు ఇవన్నీ గూడా గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. బికాజ్ ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందనేది చెప్పలేం. ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అరైజ్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా మీరు పేషెంట్ సేఫ్‌గా బయటపడడానికి, పేషెంట్స్ అడ్మిట్ అయినప్పుడు ఈజీగా పేషెంట్ జెండర్‌ని బట్టి వాళ్ళ యొక్క వార్డ్స్‌లో అడ్మిట్ చేయడానికి, హాస్పిటల్ ఏరియాస్‌ని క్లీన్‌గా ఉంచడానికి అండ్ బయోహజార్డ్ వేస్ట్‌ని డిస్కార్డ్ చేయడానికి వీటన్నిటికి అయితే హెల్ప్ చేస్తాయి ఈ సింబల్స్ అనేవి అన్నీ. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 10 కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. మనకి డిసీజెస్‌లో 2 టైప్స్ అయితే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్‌ని తెలుసుకోవడం. అందులో ఫస్ట్ వన్ ఏంటి కమ్యూనికబుల్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నేను ఇక్కడ క్లియర్ అండ్ సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో సీ వన్ బై వన్. నెంబర్ 1 కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చేసరికి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి ఈజీగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్‌ని కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటాం. ఇవి త్రూ ఎయిర్, వాటర్, కాంటాక్ట్ ఆర్ డ్రాప్లెట్స్ ద్వారా అయితే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా మనం టీబీ, ఫ్లూ, కోవిడ్-19ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇవి కంటాజినస్ కావు. బాడీ సిస్టమ్‌లో మాల్ ఫంక్షన్ వల్ల అయితే వస్తూ ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ జెనెటిక్స్ వల్ల లేదా ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల అయితే మనలో ఈ డిసీజెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్. సింపుల్‌గా చెప్పాలి అనంటే కమ్యూనికబుల్ అనంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి ఈజీగా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్‌ని కమ్యూనికబుల్ అని అంటాం. నాన్ కమ్యూనికబుల్ వచ్చేసరికి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి స్ప్రెడ్ అవ్వవు. మన బాడీలోని డెవలప్ అయ్యే డిసీజెస్‌ని నాన్ కమ్యూనికబుల్ అని అంటాం. యాజ్ ఎ నర్స్‌గా మీకు ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్ కోసం మీకు అవేర్‌నెస్ ఉండాలి అనంటే ఈ డిఫరెన్సెస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్సెస్ తెలియడం ద్వారా మనం ఏంటంటే ఈజీగా పేషెంట్స్‌లో వచ్చే సింప్టమ్స్‌ని ఐడెంటిఫై చేయగలం. అట్ ద సేమ్ టైమ్ ఐడెంటిఫై చేసిన సింప్టమ్స్‌కి నీడబుల్ ఉన్న హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అవసరమైతే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్‌ని ఆర్గనైజ్ చేసి పేషెంట్ యొక్క సింప్టమ్స్‌ని బట్టి ఏదైతే డిసీజ్ మనకి డయాగ్నోస్ అవుతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆర్ యూ ఆల్ క్లియర్ అబౌట్ టాపిక్ 10 కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్? నెక్స్ట్ సి టాపిక్ నెంబర్ 11 డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ అనంటే సడన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని అంటాం. ఇలాంటి టైంలో నర్సెస్ రోల్ చాలా క్రూషియల్‌గా ఉంటుంది. హియర్ ఐ హావ్ మెన్షన్ రోల్ ఆఫ్ నర్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సీ వన్ బై వన్. నెంబర్ 1 ప్రొవైడింగ్ ఫస్ట్ ఎయిడ్. అంటే ఇంజ్యూర్డ్ పర్సన్స్‌కి ఇమ్మీడియట్‌గా బేసిక్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్ అవుతుందనుకోండి, బ్లీడింగ్‌ని కంట్రోల్ చేయడానికి ప్రెషర్ అప్లై చేయడం, బ్యాండేజ్‌ని వేయడం, సిపిఆర్ ఇవ్వడం, ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 2 ఫాలో ఎవాక్యుయేషన్ ప్లాన్. మీన్స్ సేఫ్ జోన్‌కి షిఫ్ట్ చేయడం, ఎవాక్యుయేషన్ రూట్‌ని ఫాలో చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పేషెంట్స్‌ని స్ట్రక్చర్ మీద సేఫ్‌గా ఎగ్జిట్ డోర్ ద్వారా అయితే బయటికి తీసుకురావడం. ఈ విధమైన ప్లాన్ అయితే ఫాలో అవుతూ ఉండాలి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో. నెక్స్ట్ నెంబర్ 3 ట్రయాజ్ విక్టిమ్స్. ట్రయాజ్ చేయడం అంటే కండిషన్‌ని బట్టి ప్రయారిటీని ఫిక్స్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఎవరైతే బాగా క్రిటికల్ కండిషన్స్‌లో ఉన్నారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వడం. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరైతే కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని, ఆ తర్వాత అట్ లాస్ట్ రిమైనింగ్ మెంబర్స్ అందరినీ కూడా సేఫ్ ప్లేస్‌కి తీసుకువెళ్ళడం. ఈ విధంగా అయితే ట్రయాజ్ చేసి ప్రతి ఒక్కరికి ఇమ్మీడియేట్ కేర్ అనేది వాళ్ళకున్న నీడ్‌ని బట్టి మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 4 మెయింటైన్ కమ్యూనికేషన్. యాజ్ ఎ నర్స్‌గా మనకి కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్‌కి పేషెంట్ స్టేటస్ ఏంటో చెప్పడం, పేషెంట్స్ ఫ్యామిలీకి పేషెంట్ స్టేటస్ గురించి అప్డేట్ ఇవ్వడం. ఇలా ఈ విధంగా మనం కమ్యూనికేషన్‌ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 5 సైకలాజికల్ సపోర్ట్. ఇటువంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ అరైజ్ అయినప్పుడు
చాలా మంది అంతెందుకు మనమే చాలా పానిక్ అయిపోతాం కదండీ! సో, అలా పానిక్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి ఏంటంటే రీఅష్యూరెన్స్ ఇస్తూ ఉండాలి. అంటే ఎమోషనల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. మీకేం కాదు, మేమున్నాము, మేము ట్రీట్మెంట్ ఇస్తాము. ఏం కాదు, మీ అందరిని సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్తాము. ఇక్కడి నుంచి సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అందరూ గూడా బాగానే ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఇక్కడ మిస్సింగ్‌లో ఉన్నా సరే బయటికెళ్ళిన తర్వాత వాళ్ళని మీట్ అవ్వచ్చు. మీరు మాత్రం ముందు పానిక్ అవ్వకుండా ధైర్యంగా ఉండండి. ఈ విధమైన సపోర్టు ఆర్ ఎమోషనల్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఆర్ యూ ఆల్ క్లియర్ అబౌట్ టాపిక్ నంబర్ 11 డిజాస్టర్ మేనేజ్‌మెంట్? ఓకే. దెన్ మూవ్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ 12. టాపిక్ 12 వచ్చేసరికి ఫస్ట్ ఎయిడ్ ఆఫ్ కామన్ ఎయిల్మెంట్స్. అంటే డైలీ లైఫ్‌లో జరిగే కామన్ ఎమర్జెన్సీకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్. మన యొక్క డైలీ లైఫ్‌లో జరిగే కామన్ ఎమర్జెన్సీస్‌కి కూడా మనకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మేమింకా నర్సెస్ కాదు కదా అని అనుకోవద్దు. ఒక్క నర్స్‌కి మాత్రమే కాదు, ప్రతి నర్సింగ్ స్టూడెంట్‌కి కూడా ఈ ఫస్ట్ ఎయిడ్‌లో స్టెప్స్ అన్నీ కూడా తెలిసుండాలి. ఇక్కడ కామన్ ఎమర్జెన్సీస్‌లో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి సమ్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని స్టెప్ బై స్టెప్ ఇచ్చాను చూడండి. నంబర్ 1 బ్లీడింగ్. బ్లీడింగ్ అవుతుంటే మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకేదైనా ట్రోమా ఆర్ సడన్ హిట్ అనేది అయ్యింది. సో, బ్లడ్ అనేది కంటిన్యూస్‌గా వస్తుంది. అప్పుడు మీరేం చేయాలి? దెన్ యూ హ్యావ్ టు అప్లై ప్రెషర్ ఆన్ ద బ్లీడింగ్ సైడ్. ఎక్కడైతే బ్లీడింగ్ అవుతూ ఉందో అక్కడ మీరు ఒక క్లీన్ క్లాత్‌తో ప్రెషర్ అనేది అప్లై చేయాలి. ఇలా ఆ బ్లీడింగ్ సైట్ మీద టైట్‌గా ప్రెస్ చేయడం వల్ల బ్లడ్ అనేది స్టాప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నంబర్ 2 బర్న్స్. బర్న్స్ అయ్యాయి. బర్న్స్ అంటే ఏదో అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాట్ టీ తాగుతున్నారు. హాట్ టీ తాగుతున్నప్పుడు మీకేంటంటే చేతి మీద కావచ్చు, ఎక్కడైనా బాడీ పైన ఎక్కడైనా ఆ టీ అనేది పడిపోయింది. అప్పుడు ఏం చేయాలి మీరు? వెంటనే ఒక 10 మినిట్స్ పాటు కోల్డ్ వాటర్‌ని అక్కడ అప్లై చేయాలి. దీనివల్ల అక్కడ ఆ ఏరియా మొత్తం పెయిన్ అండ్ డ్యామేజ్ అనేది తగ్గుతూ ఉంది. నెక్స్ట్ నంబర్ 3 స్నేక్ బైట్. స్నేక్ బైట్ అయినప్పుడు మనందరికీ తెలుసు కామన్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటనంటే టైట్ క్లాత్‌తో టై చేసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. బికాజ్ అలా చేయడం వల్ల ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడైతే ఆ బైట్ ఉంటుందో ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టైట్ క్లాత్‌తో అస్సలు టై చేయకూడదు ఆర్ అక్కడ అస్సలు కట్ చేయకూడదు. పేషెంట్‌ని మీరు ఫస్ట్ కామ్‌గా ఉంచి మూవ్‌మెంట్‌ని తగ్గించి ఇమ్మీడియేట్‌గా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లడమే కరెక్ట్ వే. నెక్స్ట్ నంబర్ 4 ఫెయింటింగ్. ఫెయింటింగ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మీరేం చేయాలి? లెగ్స్‌ని స్లైట్‌గా ఎలివేట్ చేయాలి. అంటే కొంచెం ఎత్తులో పెట్టాలి. దీని ద్వారా బ్లడ్ అనేది బ్రెయిన్‌కి పంప్ అవుతుంది. సో, ఫాస్ట్‌గా ఎవరైతే ఫెయింట్ అయిన పర్సన్ ఉన్నారో తను కాన్షియస్‌లోకి రావడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ 5 ఫీవర్. ఫీవర్ వచ్చినప్పుడు మనం కామన్‌గా చేస్తాము వెట్ క్లాత్‌ని అప్లై చేయడం. అంటే కోల్డ్ స్పాంజ్ అని అంటాము మన నర్సింగ్‌లో వచ్చేసరికి. ఈ విధంగా కోల్డ్ స్పాంజ్ ఆర్ వెట్ క్లాత్‌ని అప్లై చేయడం ద్వారా ఫీవర్ అంటే టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆర్ యూ ఆల్ క్లియర్ అబౌట్ దిస్ టాపిక్ 12? ఫైనల్లీ మీకేం కావాలి అనంటే ఈ ఫస్ట్ ఎయిడ్‌లో బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ మీకు ప్రతి సిట్యుయేషన్ అది నార్మల్ డైలీ ఎమర్జెన్సీస్‌లో కావచ్చు, లేదా హాస్పిటల్ సైడ్‌లో కావచ్చు. ప్రతిసారి మీకు సిట్యుయేషన్ ఎలా ఉన్నా సరే కామ్‌గా ప్రతీదీ హ్యాండిల్ చేయాలి. ఓకే. మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మీ పేషెన్స్‌ని కోల్పోవద్దు. అలాగే ఇరిటేట్ అవ్వద్దు. ప్రతీదీ కామ్ అండ్ పేషెన్స్‌తో ఆలోచించి రైట్ స్టెప్‌ని తీసుకోండి. ఓకే. నెక్స్ట్ నంబర్ 13 పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ అంటే బాడీని క్లీన్ అండ్ హెల్తీగా మెయింటైన్ చేయడాన్ని పర్సనల్ హైజీన్ అని అంటాము. యాజ్ ఎ నర్స్‌గా మనకి మన పర్సనల్ హైజీన్‌ని మెయింటైన్ చేయడంతో పాటు పేషెంట్స్ తన యొక్క హైజీన్ మెయింటైన్ చేయడానికి కూడా మనం అంతే ఇంపార్టెన్స్ అండ్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో, పర్సనల్ హైజీన్‌లో ఏమున్నాయో చూద్దాం. నంబర్ 1 డైలీ బాతింగ్. ఈ పర్సనల్ హైజీన్ గురించి అంత ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. బికాజ్ ఇవి మనం డైలీ చేసేవే కదా! సో, డైలీ బాతింగ్ దీనివల్ల ఏంటంటే బాడీ క్లీన్‌గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్యాడ్ స్మెల్‌ని అయితే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్. హ్యాండ్ వాష్‌ని పెర్ఫార్మ్ చేయడం వల్ల మనము హైజీన్‌గా ఉండొచ్చు. అదే విధంగా పేషెంట్స్‌లో ఇన్ఫెక్షన్‌ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం
ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక పేషెంట్ తర్వాత ఇంకొక పేషెంట్ని డైరెక్ట్గా టచ్ చేయకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూడొచ్చు కదా, ఆ విధంగా చెప్పాను. నెక్స్ట్ ఓరల్ హైజిన్ వచ్చేసరికి డైలీ బ్రష్ చేయాలి. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ క్లీన్ క్లోత్స్. డైలీ ఫ్రెష్ క్లోత్స్‌ని అయితే వేసుకోవాలి. యూనిఫామ్ కూడా నీట్‌గా ఐరన్ చేసి ఉండాలి. ఓకే. నెయిల్ ట్రిమ్మింగ్. నెయిల్స్ ఎప్పుడు కూడా మనకి చాలా షార్ట్‌గా ఉండాలి. లాంగ్ నెయిల్స్‌ని అస్సలు మన నర్సింగ్‌లో ఎంకరేజ్ చేయరు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ అస్ అండ్ ఫర్ పేషెంట్స్ ఆల్సో. మనకి పేషెంట్స్‌కి కూడా అస్సలు సేఫ్ కాదది. దానివల్ల పేషెంట్స్‌కి ఏమైనా ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మనకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు లాంగ్ నెయిల్స్‌ని అస్సలు ఉంచుకోవద్దు. ఎప్పటికప్పుడు మీరు నెయిల్స్‌ని నీట్‌గా ట్రిమ్ చేసుకుంటూ ఉండండి. ఓకే. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 14. టాపిక్ నెంబర్ 14 వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ హైజీన్. ఎన్విరాన్మెంటల్ హైజీన్ అంటే మన యొక్క సరౌండింగ్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి. అంటే సరౌండింగ్స్ని క్లీన్ అండ్ హెల్దీగా మెయింటైన్ చేయడం. సరౌండింగ్స్ కనుక క్లీన్గా ఉంటే మనం ఈజీగా డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. యాజ్ ఎ నర్స్గా మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ టు కీప్ అవర్ సరౌండింగ్స్ నీట్ అండ్ hygienic. Now see the steps in maintaining of environmental hygiene. Number 1, waste disposal. అంటే హాస్పిటల్ ఆర్ హోమ్లో వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. అంటే యూజ్డ్ గ్లౌస్, కంటామినేటెడ్ సిరింజెస్, బ్లడ్ ప్రొడక్ట్స్, స్పాంజెస్, గాస్ పీసెస్ వీటన్నిటిని కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. మనకి హాస్పిటల్లో వచ్చేసరికి కలర్ కోడింగ్స్ ఉంటాయి ఈ వేస్ట్ డిస్పోజల్కి బిన్స్లో. ఆ కలర్ కోడింగ్స్కి ప్రకారం మీరైతే యూజ్డ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో కంటామినేటెడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ప్లాస్టిక్ యాంప్యూల్స్ వీటన్నిటిని దానికి తగ్గట్టు డిస్కార్డ్ చేయాలి. హోమ్ వేస్ట్లో అంత ఇన్ఫెక్షియస్ వేస్ట్ ఏమి ఉండదు. మోస్ట్లీ కామన్ కిచెన్ వేస్ట్, పేపర్ వేస్ట్ ఇదే ఉంటుంది కదా, వాటిని కూడా సేఫ్గా డిస్పోజ్ చేయడం. దీని ద్వారా ఏంటంటే మన సరౌండింగ్స్ క్లీన్గా ఉంటాయి. అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ నెంబర్ 2, క్లీన్ వాటర్. మనం డ్రింక్ చేయడానికి లేదా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా సేఫ్ వాటర్ని యూజ్ చేయాలి. కంటామినేటెడ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టైఫాయిడ్, కలరా ఇటువంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా హ్యాండ్ వాషింగ్కి అండ్ డ్రింకింగ్కి క్లీన్ అండ్ సేఫ్ వాటర్ని యూజ్ చేయాలి. నెంబర్ 3, నో స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ అంటే నిల్వ ఉండిపోయిన నీళ్ళు అంటారు కదా. స్టాగ్నెసిస్ అంటే నిల్వ ఉండడం దీని యొక్క మీనింగ్. ఈ విధంగా స్టాగ్నెంట్ వాటర్ మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఉండకుండా చూసుకోండి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మస్కిటోస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మలేరియా ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 4, శానిటేషన్. అంటే టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ని క్లీన్ గా మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ గా మనము టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా క్లీన్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ లైక్ యూటీఐ, స్కిన్ డిసీజెస్ ని అవాయిడ్ చేయొచ్చు. అట్ లాస్ట్ నెంబర్ 5, వెంటిలేషన్. ఎప్పుడు కూడా మనం ఉండే రూమ్స్లో ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉండాలి. బికాస్ క్లోజ్డ్ రూమ్స్లో జర్మ్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా, ఫ్రెష్ ఎయిర్ అనేది సర్క్యులేట్ అయ్యే విధంగా మన రూమ్స్ ఉంటూ ఉండాలి. ఓకే. ఫైనల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లీన్ సరౌండింగ్స్ ఈక్వల్ టు హెల్దీ లివింగ్. హెల్దీగా లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే మన యొక్క సరౌండింగ్స్ కూడా చాలా క్లీన్ అండ్ హైజీనిక్గా ఉండాలి. యాజ్ ఎ నర్స్ మనకి హాస్పిటల్ అండ్ పేషెంట్ కేర్ ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తామో అదే విధంగా మన యొక్క ఎన్విరాన్మెంటల్ సరౌండింగ్స్, హాస్పిటల్ అండ్ హోమ్ సైడ్ ఎన్విరాన్మెంటల్ సరౌండింగ్స్ని కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి నీట్ అండ్ హైజీనిక్గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ topic number 15, and this is our last topic in this nursing aptitude, that is study habits. యాజ్ అ స్టూడెంట్ నర్స్ మీరు సక్సెస్ అవ్వాలి లేదా మనకి సక్సెస్ రావాలి అని అంటే మంచి స్టడీ హ్యాబిట్స్ అనేవి, గుడ్ స్టడీ హ్యాబిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గుడ్ స్టడీ హ్యాబిట్స్ అనేవి మనకి ఇంటర్ స్టేజ్ నుంచి స్లోగా కన్సిస్టెన్సీగా అయితే డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నౌ సీ వాట్ ఆర్ ద గుడ్ స్టడీ హ్యాబిట్స్ వన్ బై వన్. నెంబర్ 1, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. స్టడీ టైంలోనే కావచ్చు, డ్యూటీ టైంలోనే కావచ్చు, ఎందులో అయినా సరే మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైంని ప్రాపర్గా మనం ఎప్పుడు యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్టడీ హ్యాబిట్స్ గురించి చూస్తున్నాం కాబట్టి
మార్నింగ్ 1 అవర్ థియరీ చదివారనుకోండి, ఈవినింగ్ 1 అవర్ ఏమైతే చదివారో దాని మీద రివిజన్ అనేది చేస్తూ ఉండాలి. స్టూడెంట్ లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అనంటే ఈ విధమైన షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డైలీ రివిజన్. మనం ఏదైతే చదువుతామో వాటిని వెంటనే రివైజ్ చేసుకోవడం ద్వారా మనకేంటంటే ఈజీగా గుర్తుంటాయి. అది ఇప్పటి వరకే కాదు, లేటర్ ఆన్ మీకు ఎగ్జామ్స్ వస్తూ ఉన్నప్పుడు పానిక్ అవ్వకుండా మీకు ఈజీగా కంటెంట్ అనేది రికాల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్మాల్ టాపిక్ బ్రేక్స్. ఇది ఒక స్మార్ట్ టిప్. ఎక్కువసేపు కూర్చుని ఎవ్వరు చదవమంటే చదవరు. మనకి ఇంట్రెస్ట్ రాదు. లేదా చదువుదాం అనుకున్నా సరే అది మనకంత ఎఫెక్టివ్‌గా రీచ్ అవ్వదు కదా! సో, దానికోసం ఏంటంటే చాలా తక్కువ ఇంటర్వెల్స్‌లో అంటే స్మాల్ గ్యాప్స్ తీసుకుంటూ స్మాల్ ఇంటర్వెల్స్‌లో మీకేదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్‌ని ఎఫెక్టివ్ వేలో మీరు నేర్చుకుంటూ ఉంటే మీకది ఈజీగా గుర్తుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీరింకది ఎప్పటికీ మర్చిపోరు గూడా. మీ బ్రెయిన్‌లో అది రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ నంబర్ 4 నోట్ ప్రిపరేషన్. అంటే మీ నోట్స్‌ని మీరు ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏదైనా కంటెంట్ ఈరోజు చదివారనుకోండి, ఆ కంటెంట్ మీద మీకేం క్లారిటీ వచ్చింది, మీకేం అర్థమైంది అనేది మీ ఓన్‌గా మీరు నోట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నోట్ ప్రిపేర్ చేయడం కూడా మీకు ఈజీగా గుర్తుండడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మాక్ టెస్ట్. అంటే మీరేదైతే ప్రిపేర్ అవుతారో దానికి మీకు మీరే సెల్ఫ్‌గా కొన్ని మాక్ టెస్ట్‌లు అనేది కండక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ కంటెంట్ మీకు ఎంతవరకు రీచ్ అయింది, ఎంతవరకు రిజిస్టర్ అయింది అండ్ మీకేం అర్థమైంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, వీకర్ సెక్షన్స్ ఏమున్నాయి అనే వాటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా గుర్తుండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఓకే. So these are the good study habits for a student nurse. Finally, don't forget smart work plus daily study equals to sure success. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఈజీగా టైం ప్లాన్ చేసుకుని రెగ్యులర్ రివిజన్ చేసుకుంటూ బ్రేక్ సిస్టమ్‌ని ఫాలో అవుతూ నోట్ ప్రిపేర్ చేసుకొని మాక్ టెస్ట్‌ని అటెండ్ చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా సక్సెస్ మీతోనే ఉంటుంది. ఓకే. All my dears, through this we completed our total 15 topics in nursing aptitude. ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా 15 టాపిక్స్ మీద క్లారిటీ అయితే ఇచ్చాను కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ డౌట్స్‌కైతే క్లారిటీ ఇస్తాను. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ ఈ సిరీస్‌ని సీరియస్‌గా ఫాలో చేసి ఏపీ ఎన్‌సెట్‌లో టాప్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏపీ ఎన్‌సెట్ 2025 జర్నీలో ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ కమెంట్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ఇన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్ క్లిక్ చేసి ఛానల్‌లోకి అయితే వచ్చేయండి. అక్కడ మనకి స్టూడెంట్ డిస్కషన్ గ్రూప్ అనేది ఉంది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనంటే ఆ గ్రూప్‌లో నేను మీకు ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాను. నాకు మీకున్న డౌట్స్‌ని అక్కడ ఎక్స్‌ప్రెస్ చేస్తే దానికి తగ్గట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ టాపిక్.